పెద్ది సినిమా నుండి రిలీజ్ అయిన 'రై రై 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 రారా' సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండింగ్‌గా మారిపోవడం, దాని మీద విపరీతంగా రీల్స్ రావడం చూస్తున్నాం. 'రామ్ చరణ్' గారి గ్రేసు, ఆయన డాన్సు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. అయితే ఇప్పుడు ఆయన అభిమానులకు మరొక గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ ఇయర్ రాబోతున్న ఐపీఎల్ సాంగ్ ఒక థీమ్ సాంగ్‌గా మారబోతుంది అంటూ ఒక ప్రచారం అయితే జరుగుతుంది. కొన్ని కథనాలైతే వెలువడుతున్నాయి. సో ఇదే గాని జరిగితే ఫస్ట్ తెలుగు సినిమాకి సంబంధించిన ఒక సాంగ్ ఇలా ఐపీఎల్‌లో థీమ్ సాంగ్‌గా మారడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో అసలు ఏంటి అనేది ఒకసారి దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో 'పెద్ది' సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. 'రామ్ చరణ్' గారి లుక్స్ కావచ్చు, రిలీజ్ అయిన సాంగ్స్ కావచ్చు, గ్లిమ్స్ కావచ్చు, ఇవి అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అటు డైరెక్టర్ బుచ్చిబాబు సనా ఆల్రెడీ ఫస్ట్ సినిమాతోనే 100 కోట్ల క్లబ్‌లో చేరి ఒక భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు రెండో సినిమా 'పెద్ది'తో ఇంకొక భారీ విజయం దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. సో ఆ రకంగానే ఆయన సినిమాని ముందుకు తీసుకెళ్తూ వస్తున్నారు. సో ఈ సినిమా మొదటి నుంచి అంటే కాస్టింగ్ పరంగా కావచ్చు, షూటింగ్ పరంగా కావచ్చు, అన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటూ వస్తున్నారు. సో ప్రాపర్ పాన్ ఇండియన్ సినిమాగా దీన్ని ముందుకు తెస్తున్నారు. సో ఆ రకంగా కాస్టింగ్ కూడా అటు పక్క బాలీవుడ్ నుంచి జాన్వీ కపూర్‌ని, అలాగే మిర్జాపూర్ ఫేమ్ మున్నా బాయ్‌ని తీసుకుంటే, ఇటు కన్నడ నుంచి శివరాజ్ కుమార్ గారిని కూడా తీసుకోవడం జరిగింది. అలా కాస్టింగ్ పరంగా మంచి కాస్ట్‌ని ఎంచుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఏఆర్ రెహమాన్ గారిని తీసుకున్నారు. అలా సినిమా కాస్టింగ్ విషయంలోను, షూటింగ్ విషయంలోను, ఏ విషయంలోనూ కూడా ఇక్కడ బుచ్చిబాబు సనా తగ్గడం లేదు. సో ఆయన ఒక ప్రాపర్ బ్లాక్ బస్టర్ కొట్టాలన్న ఆశతో అయితే ఉన్నారు. అటు 'రామ్ చరణ్' గారికి కూడా ఒక బిగ్ హిట్ కావాలి. గత సినిమా ఆశించినంత స్థాయి విజయాన్ని అందించకపోవడంతో ఈ సినిమా మీద ఆయన అభిమానులు విపరీతంగా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. సో ఇక ఈ సినిమాలో ఇప్పటివరకు రిలీజ్ అయిన కంటెంట్ మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. సో మొదటి నుంచి కూడా 'చిక్రీ' సాంగ్ ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో చూసాం. యూట్యూబ్‌లో రికార్డ్స్ అన్నిటిని కూడా బ్రేక్ చేసి సరికొత్త రికార్డ్స్‌ని కూడా నెలకొల్పింది. సో ఆ సాంగ్ విపరీతంగా వైరల్ అయిపోవడం, చాలామంది ఆ సాంగ్‌కి రీల్స్ చేసిన సందర్భాలు చూసాం. అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా ఒక సాంగ్ రిలీజ్ చేశారు. అది 'రై రై 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 రారా' సాంగ్. ఇది ఒక మోటివేషనల్ సాంగ్. మంచి ఫాస్ట్ బీట్ ఉన్న సాంగ్. రెహమాన్ గారి ఆయన స్వయంగా పాడారు. సో దీనికి మ్యూజిక్ అందించడం కూడా జరిగింది. సో అయితే ఆ సాంగ్ ఇప్పుడు నిన్నటి నుంచి ఒక 2, 3 రోజుల నుంచి కూడా విపరీతంగా ఇంటర్నెట్‌ని షేక్ చేయడం అయితే జరిగింది. ఈ సాంగ్ ఎలా ఉంది అంటే, సో ప్రస్తుతం స్పోర్ట్స్‌ని ఎక్కువగా ఆకర్షిస్తుందని చెప్పుకోవాలి. ఆల్రెడీ ఇదొక స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న సినిమా. సో ముఖ్యంగా క్రికెట్‌ని బేస్ చేసుకొని రాబోతున్న సినిమా అని మనకు ముందు నుంచే తెలుసు. అయితే ఇప్పుడు ఈ సాంగ్ అటు ఐపీఎల్ రాబోతున్న టైంలో అభిమానుల్ని, అంటే స్టార్ క్రికెటర్ల అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ పాటని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లో పెట్టి ధోని గారి అభిమానులు విపరీతంగా ఈ సాంగ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లో పెట్టి రీల్స్ చేసేస్తున్నారు. కోహ్లీ గారి అభిమానులు కూడా విపరీతంగా ఈ సాంగ్‌ని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లో పెట్టి రీల్స్ చేసేస్తున్నారు. ఇటు పక్క రోహిత్ శర్మ గారి అభిమానులు కూడా ఎక్కువగా ఈ సాంగ్ పెట్టేసి రీల్స్ చేసిన సందర్భాలు చూస్తున్నాం. ఇలా స్టార్ క్రికెటర్ల అభిమానుల్ని ఈ సాంగ్ విపరీతంగా ఆకట్టుకుంది. అది హిందీ కావచ్చు, తెలుగు కావచ్చు, ఇది నార్త్ ఆడియన్స్ని కూడా ఈ సాంగ్ అట్రాక్ట్ చేయడం, చరణ్ గారి పర్ఫార్మెన్స్, ఆ డ్యాన్స్ స్టెప్స్ ఇవన్నీ కూడా అక్కడ అభిమానుల్ని కూడా ఆకట్టుకోవడంతో ఈ సాంగ్ దేశవ్యాప్తంగా కూడా వైరల్ అయిపోయింది. ఇది ఒక అనఫీషియల్ ఐపీఎల్ థీమ్‌గా మారిపోయింది. ఎడిట్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటే. సో ఇప్పుడు ఎక్కడ ఐపీఎల్ సంబంధించిన రీల్స్ అన్నిట్లో కూడా ఈ సాంగ్ హవా కొనసాగుతుందని చెప్పుకోవాలి. అలా అనఫీషియల్ ఐపీఎల్ యాంథమ్‌గా అయితే మారిపోయింది. అయితే ఈ సాంగ్‌కున్న క్రేజు, ఈ సాంగ్ ఎక్కువగా వైరల్ అయిపోవడం, ఇలా స్టార్ క్రికెటర్ల అభిమానులు ఆ స్టార్ క్రికెటర్లు పెట్టి ఈ సాంగ్‌ని పెట్టి వాళ్ళని ఎలివేట్ చేయడం అనేది జరుగుతున్న నేపథ్యంలో, ఈ సాంగ్ క్రేజ్‌ని దృష్టిలో ఉంచుకున్న నేపథ్యంలో అటు ఐపీఎల్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి ఒక అంటే ఇంత హైప్, ఇంత క్రేజ్ ఉన్న నేపథ్యంలో దీన్ని ఐపీఎల్ ఓపెనింగ్ సెరమనీలో ఒక సాంగ్ ప్లే చేసేద్దాం, గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేస్తారు కదా, అందులో పర్ఫామ్ చేపిద్దాం అన్న ఒక ఆలోచనకు వచ్చారని కూడా చెప్తున్నారు. లేకపోతే ఐపీఎల్ జరుగుతున్న మధ్యలో టైంలో ఎక్కువగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో సాంగ్స్ వస్తాయి కదా, ఈ సాంగ్ ని కూడా ప్లే చేద్దాం అనే ఒక ఆలోచనలో ఉన్నారని ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. సో ఇదే కనుక నిజమైతే, అంటే తెలుగు నుంచి ఒక సాంగ్ ఇలా వైరల్ అవ్వడం, ఐపీఎల్ థీమ్ గా మారడం అనేది మనం ఇప్పటివరకు చూడలేదు. ఈ సినిమాతో మొదటిసారి చూడొచ్చు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో అంటే అది తెలుగులో కాదు, హిందీలో ప్లే అవుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ సాంగ్ ఇది పాడిన సినిమాగా వస్తున్న నేపథ్యంలో హిందీలో కూడా
ఈ సాంగ్ విపరీతంగా అందరినీ ఆకట్టుకుంటుంది. ఎక్కువగా స్పోర్ట్స్ని బేస్ చేసుకుని ఉన్న సాంగ్ కాబట్టి సో ఈ విధంగా పర్ఫెక్ట్గా ఐపీఎల్కి ఇది ఒక థీమ్ సాంగ్లా మారిపోతుంది అనే దానిలో ఎటువంటి ఆశ్చర్యం వ్యక్తం చేయడం లేదు ఎవరు కూడా. సో అందుకోసమే ఈ సాంగ్ ఐపీఎల్ స్టార్టింగ్ సెరమనీలో కావచ్చు, లేదంటే ఐపీఎల్ జరిగే బ్రేక్ టైంలో ఈ సాంగ్ని ప్లే చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా ఇప్పటివరకు అయితే సినీ వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి. సో ఇది రామ్ చరణ్ గారి అభిమానులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. సో ఆల్రెడీ రిలీజ్ అయిన గ్లిమ్స్లో రామ్ చరణ్ గారి ఆ బ్యాటింగ్ స్టైల్ విపరీతంగా వైరల్ అవ్వడం, కొంతమంది క్రికెటర్లు దాని మీద రీల్స్ చేశారు. ఆ సందర్భాలు మనం చూస్తాం. ఇప్పుడు ఈ సాంగ్ కూడా ఇది ఒక మోటివేషనల్ సాంగ్, చాలామందిని ఎంటర్టైన్ చేస్తూ మోటివేట్ చేస్తూ సాగుతుంది. సో రామ్ చరణ్ గారి ఆయన లుక్స్ కావచ్చు, ఆయన స్టెప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సో ఇది ఒక వాళ్ళ అంటే ఎలివేట్ చేస్తూ సాగే సాంగ్ కాబట్టి చాలామంది స్టార్ క్రికెటర్ల అభిమానులు ఆ విధంగా క్రికెటర్లకు ఈ సాంగ్ బ్యాక్గ్రౌండ్లో పెట్టి వాళ్ళ అభిమానాన్ని చాటుకుంటూ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ఈ సాంగ్ ఇంతలా వైరల్ అయిపోయింది. నార్త్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు ఈ సాంగ్ ఇప్పుడు హవా కంటిన్యూ చేస్తుంది కాబట్టి సో ఇదంతా కూడా దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఐపీఎల్ వాళ్ళు కూడా ఈ డిసిజన్ తీసుకున్నారని చెప్పేసి చెప్తున్నారు. సో మరి చూద్దాం, ఐపీఎల్ ఈ మంత్ లోనే స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో ఈ సాంగ్ ని ప్లే చేస్తారా, పర్ఫామ్ చేస్తారా ఈ సాంగ్ పైన అనేది ఒకసారి మనం వెయిట్ చేసి చూడాలి. సో ఇది కనుక నిజమైతే ఇది రామ్ చరణ్ గారి అభిమానులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. మళ్ళీ సినిమా మీద కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తుంటుంది. ఏప్రిల్ 13న రిలీజ్ కాబోతున్న సినిమా కాబట్టి సో ప్రమోషన్స్ అనేవి భారీ రేంజ్లో వీళ్ళు ప్రమోట్ చేయకుండా ఆ సాంగ్ అంతలా హిట్ అయిపోవడంతో అలా ప్రమోషన్స్ అనేవి ఐపీఎల్ ద్వారా కూడా ఈ సినిమాకి జరుగుతుంది. సో పాండియన్ రేంజ్లో ఇంకా పెద్ద మార్క్ రీచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మరి ఏప్రిల్ 13న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ని తిరగరాస్తుందో చూడాలి. రామ్ చరణ్ గారికి ఒక పెద్ద హిట్ కావాలి. అటు రంగస్థలం, RRR తర్వాత ఈ సినిమా ఆ రేంజ్ వైబ్స్ ఇస్తున్న నేపథ్యంలో పెద్ద హిట్ వస్తుందని చెప్పేసి, పెద్ద బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంటారని చెప్పేసి ఆయన అభిమానులు ఆశిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇది ఒక గుడ్ న్యూస్ కావడం, ఈ సినిమాని ఇంకా ఎక్కువ స్థాయిలో ప్రమోట్ అయ్యేలా జరగడం అనేది జరుగుతుంది. చూద్దాం మరి ఐపీఎల్కి సంబంధించి ఈ సాంగ్ని ఓపెనింగ్ సెరమనీలో ప్లే చేస్తారా, మరి ఐపీఎల్ జరుగుతున్న టైంలో ఇచ్చిన బ్రేక్లో ఈ సాంగ్ని ప్లే చేస్తారా, అది ఎటువంటి ఇంపాక్ట్ సినిమా మీద క్రియేట్ చేస్తుందో మనం కొన్ని రోజులు ఆగితే తెలిసిపోయే అవకాశం అయితే ఉంది. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.